హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఓన్లీ థాట్స్. ఇవాళ మనం సప్లై అండ్ డిమాండ్ గురించి తెలుసుకుందాం. చాలా క్లియర్గా చెప్తా వినండి. ఇప్పుడు మీ మామగారు ఉన్నారు, తన కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మీ మామగారు తన కూతుర్ని మీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే మీకంటూ ఒక రేట్ ఉంటుంది కదా, అది ఇచ్చి కొనుక్కోవాలి. అదే నేను కట్నం గురించి మాట్లాడుతున్నా. సపోజ్ నీకు జాబ్ లేదు, సో మీ మామగారు ఏం చేస్తారంటే 10 లక్షలు నీకు కట్నంగా ఇచ్చి చేసుకుంటే చేసుకోలేంటే దుబ్బే అంటారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు మీ ఊర్లో 100 మంది ఉంటారు. సో నువ్వు కాకపోతే ఇంకొకడు. మీ మామయ్యకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. దీన్నే మనం సప్లై అంటాం. ఎంత సప్లై ఎక్కువ ఉంటే డిమాండ్ అంత తక్కువ అయింది. అప్పుడు మీకు చాలా కోపం వచ్చింది. సో మీరు బాగా చదువుకున్నారు, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు మీ ఊర్లో గవర్నమెంట్ జాబ్ ఉంది ఇద్దరికి. ఒకటి 35 ఇయర్స్ అంకుల్కి, ఇంకొకటి మీకు. అప్పుడు మీలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం. అందుకని మీ వాల్యూ చాలా పెరిగిపోతుంది. సో మీ మామగారు మిమ్మల్ని ₹1,00,00,000 ఇచ్చి కొనుక్కుంటారు. స్టార్టింగ్లో మీ వాల్యూ ఎంత? 10 లక్షలు. ఇప్పుడు మీ వాల్యూ ఎంత? ₹1,00,00,000. సో మనం దీన్నే సప్లై డిమాండ్కి ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. ఎంత సప్లై తక్కువ ఉంటే మీ డిమాండ్ అంత ఎక్కువ ఉంటుంది. సరే అండి, మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ తిరిగి వస్తా. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.